ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మా ఈ ప్రత్యేకమైన జ్యోతిష కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. స్నేహితులారా, ఈ ప్రపంచంలో మంచి వాళ్లకే విజయం దక్కుతుందని నేను విన్నాను. గర్వం యొక్క పడవ ఏదో ఒక రోజు మునిగిపోక తప్పదని కూడా విన్నాను. ఇప్పుడు చూడండి, గర్వం యొక్క పడవ ఎలా మునిగిపోతుందో, మరియు న్యాయం చేసే వారికి అనగా తప్పుగా ప్రవర్తించే వారికి ఎలా శిక్ష పడుతుందో. అవును, ఇప్పటి వరకు తమపై తాము గర్వపడుతూ తమను తాము బలవంతులుగా గొప్ప పండితులుగా భావించి ఇతరులను తరచుగా బాధపెట్టిన వారికి ఇప్పుడు వారి గర్వం పూర్తిగా అణగారిపోతుంది. వారి గురించి ఇప్పుడు మొత్తం గ్రామంలో వీధిలో ఫిర్యాదులు అందనున్నాయి. వారి నోటి నుండి ఒక్క మాట కూడా వెలువడదు. నేను చెప్పాను కదా, ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలాన్ని ఏదో ఒక రోజు పొందుతారు అని. ఈ రోజు అదే జరిగింది. ఇప్పటి వరకు ఇతరులను గుంటలోకి నెట్టడానికి కుట్రలు పన్నిన వారు, కుతంత్రాలు చేసిన వారు, ఒకరి ఇంట్లో మహాభారతం సృష్టించిన వారు కూడా, అనగా గొడవలు పెట్టిన వారు, ఇప్పుడు వారి ఇళ్లల్లోనే గొడవలు జరుగుతాయి. ఒకరికొకరు కష్టాలు కలిగిస్తే ఆ కష్టాలు తిరిగి మన అదృష్టంలో చుట్టూ తిరిగి వస్తాయని అంటారు. ఆ కష్టాలని భగవంతుడు మన అదృష్టంలో తిరిగి రాశాడు. ఇది భగవంతుడి తప్పు కాదు. ఈ జగత్తులో దేవుడు ఎవరిని వదలడు. అందుకే ఇతరులకు బాధ కలిగించే ముందు, ఇతరులను ఏడిపించే ముందు 100 సార్లు ఆలోచించాలి. భగవంతుడు కూడా మిమ్మల్ని అలాగే ఏడిపిస్తాడు. ఏ విధానైతే మనం ఒకప్పుడు ఇతరులను ఏడిపించామో అదే విధంగా. మరియు స్నేహితులారా, కాళికామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో జై కాళీమాతని తప్పకుండా రాయండి. అలాగే మా ఛానల్ ను లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా కాళీమాత ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మరియు స్నేహితులారా, ఈ విషయం అర్థం చేసుకోండి. భగవంతుడు మనుషులను ఏడిపిస్తే వారికి జీవితంలో చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది జరిగినా సరే అన్యాయం చేయకూడదు, మరియు ఎటువంటి కారణం లేకుండా ఎవరికి బాధ కలిగించకూడదు. మరి ఎప్పటి వరకు తమ జీవితంలో ఈ తప్పులను చేసిన వారు లేదా చేస్తున్న వారు భగవంతుని మాటలను పట్టించుకోకుండా తమ కష్టాన్ని వదిలిపెట్టి ఇతరుల కష్టంతో సంపాదించిన ధనం, కీర్తిని ఉచితంగా దోచుకోవాలని అనుకునే వారికి స్నేహితులారా, ఇప్పుడు భగవంతుడు ఒక పెద్ద కష్టాన్ని ఇవ్వబోతున్నాడు. అది విన్న తరువాత మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. ఇప్పుడు అలాంటి వ్యక్తులకు ఈ ప్రపంచంలో జీవించే హక్కు లేదు, స్థానం కూడా లేదు. ఎవరైతే ఎప్పుడు భగవంతుడి మాటలను పట్టించుకోకుండా ఇతరుల శాపాలు తిట్టారో వారి జీవితంలో ఒక రోజు అటువంటి అనర్థాలు మొదలవుతాయి. వారి ఇంట్లో అలాంటి మహాభారతమే మొదలవుతుంది. పెద్ద పెద్ద సమస్యలు వారి ఇంట్లోకి రావడం మొదలైనప్పుడు అప్పుడు వారికి అర్థమవుతుంది, ఈ జగత్తులో అన్యాయం చేసే వ్యక్తులకు మరియు తప్పు చేసే వ్యక్తులకు భగవంతుడు ఒక క్షణం కూడా జీవించే అధికారం ఇవ్వడు అని. మరియు స్నేహితులారా, చాలా మంది ఇప్పటికీ చాలా తప్పులు చేస్తున్నారు. ఇతరులను చాలా అవమానిస్తున్నారు. దానికి బదులుగా వారికి ఇతరుల శాపాలు లభిస్తున్నాయి. ఇతరుల శాపం లభిస్తే అది శాపంగా పరిగణింపబడుతుందని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కొంచెం శ్రద్ధగా వినండి. మన ఎవరికైనా దుఃఖం, బాధ కలిగించినప్పుడు, వారి ఎదురుగా వారికి కష్టం ఇచ్చినప్పుడు, మన వల్ల ఏదైనా కారణం చేత ఏదైనా ఏడ్చినప్పుడు వారు తప్పకుండా ఏడుస్తూ మనకు శాపాలు ఇస్తారు. అప్పుడు వారి శాపం మనకు తగులుతుంది. మన ఇంట్లో రకరకాల సమస్యలు కొత్తగా పుట్టడం మొదలవుతాయి. ఇప్పటికీ మీ ఇళ్లలో ఏ సమస్యలు ఉన్నా, ఏ చెడు పరిస్థితులు ఏర్పడుతున్నా దానికి కారణం కేవలం మీ ఈ చెడు అలవాట్లే. ఎందుకంటే మీరు ప్రజలతో మీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం లేదు. మీరు ఎక్కడైతే సహాయం చేయాలో అక్కడ ఇతరులకు బాధ కలిగిస్తున్నారు, మరియు చాలా మందికి బాధ కలిగించారు. కానీ ఇప్పుడు అదే బాధలు మీ జీవితంలోకి కూడా తిరిగి చుట్టూ తిప్పి భగవంతుడు తీసుకువచ్చాడు. ఈ ప్రపంచంలో మీరు ఏదైనా చేయండి, న్యాయం చేయండి. ఈ జగత్తులో మీరు ఎవరికైనా సహాయం చేస్తే, మంచి చేస్తే భగవంతుడు కూడా మీ జీవితంలో తిరిగి మంచే చేస్తాడు, మంచి సంతోషాలను కురిపిస్తాడు. అందుకే మనం భగవంతుడి మాటలను పాటించాలి. భగవంతుడు మనకు దుఃఖం, బాధ కలిగించకుండా ఉండాలంటే మీరు ఈ రోజు నుండి 3 విషయాలు గట్టిగా గుర్తుపెట్టుకోండి. 1, ఇకపై ఎవరికి కారణం లేకుండా అన్యాయం చేయకూడదు. 2, ఇతరుల విజయాలను చూసి అసూయ పడకూడదు. ప్రజలు ఎంత విజయం సాధించినా వారి విజయాన్ని, పురోగతిని చూసి మీపై మీరు అసూయ పడకండి. ఎందుకంటే భగవంతుడు మీకు కూడా చేతులు, కాళ్ళు ఇచ్చాడు. మీరు కూడా కష్టపడి జీవితంలో సంతోషంగా ఉండవచ్చు, ప్రతిదీ పొందవచ్చు. మరి మీరు ఇతరుల విజయాలను చూసి ఎందుకు అసూయ పడతారు? ఈ ఉద్దేశాలను మీ జీవితం నుండి పూర్తిగా తీసివేయండి. అప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా భావించడం ప్రారంభిస్తారు. మీరు భగవంతుడి దృష్టిలో మంచివారు అయినప్పుడు మీ విజయాన్ని చెడగొట్టడానికి
ఎవరెంత ప్రయత్నించినా మీ విజయాన్ని ఎవరు చెడగొట్టలేరు. మరి మిమ్మల్ని ఎవరు ఓడించలేనప్పుడు ఇంతకు ముందు మీకు దుఃఖం బాధ కలిగించిన ఆ వ్యక్తి ఇప్పుడు తనను తాను రక్షించుకోవడానికి అమాయకుడుగా నటిస్తాడు. మరియు భగవంతుడితో ఇప్పటి వరకు తన చేత జరిగిన తప్పులు పొరపాటు తెలియకుండా చేశానని అంటాడు. ఏమైనప్పటికీ వారు మీకు చాలా దుఃఖం కలిగిస్తూ వచ్చారు. మరి మీ సొంత మనుషులను కూడా మీకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. వారు అలాంటి పనులు చేశారు. ఇప్పుడు వారి గర్వం యొక్క పడవ మునిగిపోబోతుంది. అవును స్నేహితులారా, ఇప్పుడు ప్రజలు ఎవరి ఇంటిని చెడగొట్టడానికి భయంతో వణుకుతారు. నిజానికి స్నేహితులారా, ఎవరి సంతోషకరమైన కుటుంబంలోనూ దుఃఖాన్ని తీసుకురావడానికి భగవంతుడు మనకు అధికారం ఇవ్వలేదు. నిజానికి రాసి ఉంది, మీరు తెలిసి కూడా ఎవరి ఇంట్లో దుఃఖం ఇస్తే అది మీరు చేస్తున్న పెద్ద పాపం. మరియు దీనికి మీకు ఎప్పటికీ క్షమాపణ లభించదు. మీరు పవిత్ర గంగాజలంలో మునక వేసినా సరే అలాంటి పని చేస్తే వారిని మన కాళీమాత కూడా చాలా ద్వేషిస్తుంది. మరియు స్నేహితులారా, మన కాళీమాత ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇందులో మీరు ఏకీభవిస్తారా లేదా అనేది మీ ఇష్టం. కానీ ఈరోజు నేను చూశాను, కాళీమాత న్యాయం కోసం తాతాలాడే వారికి న్యాయం చేస్తుంది. ఈ మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న వారికి న్యాయం దక్కబోతుంది. అవును స్నేహితులారా, మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితే మీరు చాలా మంచి సమయంలో చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నుండి మీ ఇంట్లో ఏదైనా గందరగోళం ఉంటే నేను దానిని అంతం చేస్తాము. మీరు చేయాల్సిందల్లా మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీ పొరుగు వారి నుండి జాగ్రత్తగా ఉంటూ ఈ వీడియోను ఖచ్చితంగా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడాలి. ఈ సమాచారాన్ని అసలు వదులుకోవద్దు, లేదంటే మీరు కొంత సత్యాన్ని కూడా కోల్పోతారు. ఎందుకంటే ఈ మొత్తం వీడియో జాతకంపై ఆధారపడి ఉంది. మరియు దీని ఆధారంగా రాశిని బహిర్గతం చేసిన తరువాత మాకు లభించింది. రాశి బహిర్గతం అయినప్పుడు మనకు ఆగిపోయిన అన్ని సంతోషాలు లభిస్తాయి. ఈ రోజు కొందరికి సంతోషం కూడా లభిస్తుందని మాకు అనిపిస్తుంది. కానీ జ్యోతిష కార్యక్రమం కొందరి ప్రవర్తననే పూర్తిగా మారుస్తుంది. కానీ మీకంటూ ఒక బాధ్యత ఎప్పుడు ఉంటుంది, కానీ మీరు ఆ బాధ్యతను నిర్వర్తించడం లేదు. కానీ ఈ రోజు మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. అలాగే స్నేహితులారా, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు మీరు అలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు మంచి సమయం ఉంటుంది. మీకు కాళీమాత ప్రేమ లభిస్తుంది. అవును స్నేహితులారా, ఈ కలియుగంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు తెలుసు. ఎందుకంటే ఈ కలియుగం చాలా చతురమైనది. ఇక్కడ మీరు అన్ని విషయాలు బహిరంగంగా చెప్పి మీ బలహీనతను కూడా ఎవరికైనా ఇస్తే, మీరు ఎవరికైతే మీ బలహీనతని చెప్తారో ఆ వ్యక్తి మిమ్మల్ని బొమ్మలాగా ఆడించడం ప్రారంభిస్తారు అని అర్థం చేసుకోండి. అవును, ఈ కలియుగంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మనం ఎవరి చేతుల్లోకో చిక్కుకుంటాం. మరియు ఒక విషయం నిజం, ఈ కలియుగంలో మనం ఎప్పుడు ఇతరుల పట్ల మంచే ఆలోచించాలి. కానీ ఈ రోజులలో ప్రజలు ఈ విషయాలను పట్టించుకోవడం లేదు. అవును, వారు ఇతరుల గురించి ఎందుకు మంచిగా ఆలోచించాలి, వారు మన గురించి మంచిగా ఆలోచిస్తున్నారా లేదా అని అనుకుంటారు. ఈ రోజు మనం ఈ విషయాలను కూడా తెలుసుకుందాం. స్నేహితులారా, మీరు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీ ఎదురుగా ఉన్న వ్యక్తి మీ కోసం ఏమి చేస్తున్నాడు, అది అతని ధర్మాన్ని నిర్వర్తించడం, అతని సంస్కారం ఎలా ఉంటే అతను మీ కోసం అలా చేస్తున్నాడు. కానీ ఇక్కడ సంస్కారాల ఆట చాలా పెద్దది. మరియు మీ హృదయం వారి కోసం ఏమి కోరుకుంటుంది ఇది మీకు తెలుసు. మీరు నిజమైన హృదయంతో ఎవరికైనా మంచి చేస్తే వారు మీ సహాయాన్ని గుర్తించుకున్నా గుర్తించుకోకపోయినా, మిమ్మల్ని పొగిడినా పొగడకపోయినా భగవంతుడు మాత్రం మిమ్మల్ని తప్పకుండా పొగుడుతాడు. మరియు మీకు సహాయం మీ జాతకంలో వ్రాయబడుతుంది. అవును, కానీ మీ శత్రువులు అన్నిటినీ తప్పుగా చేస్తున్నారు. దాని పర్యవసానం వారికి ఇలా వచ్చింది. కానీ ఇందులో వారికి ఏమి లభిస్తుంది మరియు మీకు ఏమి లభిస్తుంది తెలుసుకుందాం. స్నేహితులారా, మీకు చెప్పాలనుకుంటున్నాము, రాబోయే 24 గంటల సమయం మీ పురోగతికి అభివృద్ధికి సమయం అవుతుంది. స్నేహితులారా, ఈ 24 గంటల లోపు భగవంతుడు కాళీమాత మీకోసం 4 పెద్ద శుభవార్తలు కూడా తీసుకువచ్చింది. మీకు 24 గంటల లోపు 4 పెద్ద శుభవార్తలు లభించనున్నాయి. వాటిని విని మీకు మీ సంతోషానికి హద్దులు ఉండవు. స్నేహితులారా, ఈ 24 గంటల సమయ వ్యవధిలో మీరు జీవితంలో దినదినాభివృద్ధి చెందబోతున్నారు. రాత్రింబవలు పురోగతి సాధించబోతున్నారు. మీకోసం పురోగతికి కొత్త మార్గాలు తెరవబడుతున్నాయి. ఈ సమయం మీకు చాలా ప్రత్యేకం, చాలా ముఖ్యమైనది అవుతుంది. మీరు మీ జీవితంలో ఎలాంటి రోజు ఎప్పుడు వస్తుందని, మీ జీవితంలోని ప్రతి సంతోషాన్ని పొందగలుగుతారని, మీ జీవితంలో చాలా ముందుకు సాగగలుగుతారని మరియు మీ దుఃఖం నుండి సంతోషంలోకి మారుతుందని మీరు ఎప్పుడూ ఆలోచించలేదు.
మీ జీవితంలో ఎక్కడో ఒక చోట మీ మార్గం తప్పకుండా బయటకు వస్తుందని, జీవితంలో మీకు అవకాశం కూడా లభిస్తుందని మీరు ఎప్పుడూ అనుకునేవారు. మరియు స్నేహితులారా, చివరికి భగవంతుడు కాళీమాత మీకు ఈరోజు ఆ అవకాశాన్ని ఇస్తుంది. మరియు స్నేహితులారా, ఈ 24 గంటల సమయ వ్యవధిలో మీ జీవితంలో మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించబోతున్నాయి. మీరు ఈ సమయంలో మీ వ్యాపారంలో కొత్త అవకాశాలను పొంది జీవితంలో బాగా లాభాలు సంపాదిస్తారు, చాలా డబ్బు సంపాదిస్తారు మరియు జీవితంలో చాలా కష్టపడి ఈరోజు జీవితాన్ని పూర్తిగా మార్చి చూపిస్తారు. మీరు చాలా కష్టపడేవారు అని మాకు తెలుసు. మీరు మీ జీవితంలో ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు. విజయం సాధించే వరకు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఓటమిని అంగీకరించరు. మీరు మిత్రులారా, మీరు అంత కష్టపడేవారు. మీ ముందు ఎవరు నిలబడలేరు. మరియు మీ ఆ కష్టమే ఈరోజు మీకు జీవితంలో చాలా పురోగతి సాధించే అవకాశాన్ని ఇస్తుంది. మరియు మీరు ఈరోజు చాలా ముందుకు సాగుతున్నట్లు కూడా కనిపిస్తారు. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల సమయ వ్యవధిలో మీ జీవితం మీ కళ్ళ ముందు మారబోతుంది. మరియు కాళీమాత మీ జీవితంలో ప్రతి సమస్య అంతం చేయబోతున్నారు. మీ సమస్యలు ఇప్పుడు దూరం అవుతాయో అని మీరు అస్సలు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీకు సమస్యల నుండి విముక్తి పొందే సమయం వచ్చింది. ఇప్పుడు మీరు మీ జీవితంలో అస్సలు ఏడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ ఏడ్చే జీవితం ఇప్పుడు ముగిసిపోయింది. ఇప్పుడు జీవితంలో నవ్వే సమయం అయితే వచ్చేసింది. 24 గంటల సమయ వ్యవధిలో మరియు కాళీమాత మీ అదృష్టం పూర్తిగా మార్చబోతుంది. మరియు స్నేహితులారా, ఈరోజు మీకు ఉద్యోగంలో కూడా పెద్ద ప్రమోషన్ లేదా ప్రశంసలు లభించే అవకాశాలైతే కనిపిస్తాయి. మీ పని పట్ల ఈ సమయంలో మీకు మంచి ప్రమోషన్ లభించవచ్చు. మీ పదవి ప్రతిష్ట పెరుగుతాయి మరియు మీరు చిన్న పదవి నుండి ఈరోజు పెద్ద పదవిని పొందవచ్చు. అంటే మీరు కింద ఉన్నట్లయితే మీకు ఏదైనా పెద్ద పదవి లభించవచ్చు. మీ ప్రమోషన్ జరగవచ్చు. దీనివల్ల మీ జీతం పెరుగుతుంది. దీనివల్ల స్నేహితులారా, మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆ ప్రమోషన్ మీకు ఈ సమయంలో లభించబోతుంది. చూసినట్లయితే ఉద్యోగం చేసేవారికి 24 గంటల సమయం చాలా బాగుంటుంది. స్నేహితులారా, ఉద్యోగం చేసేవారి జీవితంలో ఈ రోజు సంతోషంతో నిండిపోతుంది. వారికి ఈ రోజు చాలా పెద్ద శుభవార్త లభిస్తుంది. వారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నా లేదా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నా మీ కోసం శుభవార్త చాలా అద్భుతంగా వస్తుంది. మరియు అదే సమయంలో మీ అందరూ ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. 24 గంటల సమయ వ్యవధిలో మీ ఉద్యోగ రంగంలో మీరు ఎటువంటి పనుల పట్ల అజాగ్రత్త వహించకూడదు. మీకు ఏదైనా బాధ్యత లభిస్తే మీరు ఆ బాధ్యతను బాగా చివరి వరకు నిర్వర్తించాలి. లేదంటే ఈ సమయంలో మీ ఒక తప్పు మీ జీవితంలో చాలా పెద్ద సమస్య తీసుకురావచ్చు. మీకు చాలా కష్టం కూడా కావచ్చు. మీ ఉద్యోగం మీ చేతుల నుండి పోవచ్చు కూడా. ఈ సమయంలో పని పట్ల ఎటువంటి అజాగ్రత్త వహించకూడదు. మరియు ఎవరిపైన ఆధారపడి మీ బాధ్యతను వదిలివేస్తే తప్పు చేయవద్దు. లేదంటే స్నేహితులారా, ఈ సమయంలో ప్రజలు మిమ్మల్ని కిందకి పడగొట్టడానికి కొంచెం కూడా ఆలస్యం చేయరు. కాబట్టి 24 గంటల లోపు మీ అందరూ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మరి స్నేహితులారా, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు. మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఈ వ్యక్తులు లోపల కుళ్ళుకుంటున్నారు. మరియు వారికి అవకాశం లభిస్తే ఈ వ్యక్తి మిమ్మల్ని కిందకి పడగొట్టడానికి కొంచెం కూడా ఆలస్యం చేయడు. అందుకే మీ అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ విషయంలో ఎటువంటి తప్పు చేయవద్దు. లేదంటే మీరు చాలా ఇబ్బంది పడవలసి రావచ్చు. మరియు ఈ సమయంలో కాళీమాత దయతో ఒకదానికంటే మరొకటి మంచి మార్గాలు బయటకు వచ్చాయి. ఇవి మీకు చాలా వరకు పురోగతిని ఇచ్చే పని చేస్తాయి. మిమ్మల్ని జీవితంలో చాలా ముందుకు కూడా తీసుకెళ్తాయి. మరియు మీరు జీవితంలో మీ అన్ని విజయాలను పొందబోతున్నారు. స్నేహితులారా, మీ జీవితంలో ప్రతి పనిలోనూ మిమ్మల్ని మీరు ఎంత బలహీనంగా భావించేవారో మరియు ఇప్పుడు మీ బలహీనత అంతా బలంగా మారబోతుంది. మీకు చెప్పాలనుకుంటున్నాము, ఈ సమయంలో మీ జీవితంలో సానుకూల శక్తి కనిపిస్తుంది. మరియు మీ శక్తి మీపై ఒక శక్తి ప్రభావాన్ని సృష్టించి మిమ్మల్ని జీవితంలో బలపరుస్తుంది. మరియు మీరు మీ ప్రతి పనిని అద్భుతమైన పద్ధతిలో మరియు అద్భుతమైన సమయం కంటే ముందే పూర్తి చేసి కూడా చూపిస్తారు. మరియు మీలో కూడా నిరూపించి చూపిస్తారు. జీవితంలో మనం కూడా అన్ని చేయగలమని. మరి స్నేహితులారా, మీరు ఎక్కడైతే ఎప్పుడు ప్రజల ముందు వంగి ఉండాల్సి వచ్చిందో ఇప్పుడు మీరు ఆ వ్యక్తుల ముందు తల ఎత్తుకొని ముందుకు సాగబోతున్నారు. మీకు చెప్పాలనుకుంటున్నాము, మీరు జీవితంలో ఎప్పుడు ప్రతి విషయంలో వెనకబడి ఉండేవారు. కానీ ఇప్పుడు మీకు జీవితంలో ఎక్కడ వెనకబడి ఉండవలసిన అవసరమైతే లేదు. ఇప్పుడు మీరు అందరికంటే
ముందుకు సాగబోతున్నారు. మీ వేగం చాలా వేగంగా ఉండబోతుంది మరియు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మరియు స్నేహితులారా, ఈ రోజు మీకు చాలా పెద్ద పెద్ద లాభాలు మీకు లభించబోతున్నాయి మరియు చాలా ప్రయోజనాలు కూడా లభించబోతున్నాయి మరియు ఒకదానికంటే మరొకటి మంచి పనులు పూర్తి చేసి కూడా కనిపిస్తాయి. మరియు స్నేహితులారా, మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా బయట నివసిస్తున్నట్లయితే అక్కడి నుండి సంతోషకరమైన కాల్ వస్తుంది. మరొక వ్యక్తికి చాలా పెద్ద విజయం లేదా పురోగతి ఈ రోజు లభించనుంది. దీనివల్ల కుటుంబంలో సంతోషాలు రెట్టింపు కావచ్చు. ఏదైనా చిన్నారి అతిథి రాక ఉండవచ్చు. అవును స్నేహితులారా. మరియు స్నేహితులారా, మీరు పని చేసేటప్పుడు మీ ఆరోగ్యంలో ఏదైనా సమస్య కనిపిస్తే మీరు వెంటనే చికిత్స తప్పకుండా చేయించుకోండి. లేదంటే ముందు ముందు మీకోసం సమస్య మరింత పెరగవచ్చు. మరియు కొన్నిసార్లు కొన్ని విషయాలు ముందు ముందు మనకు చాలా పెద్ద నష్టానికి దారితీస్తాయి. అందుకే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమైనది. మీ ఆరోగ్యం బాగుంటేనే కదా మీరు జీవితంలో పని చేయగలుగుతారు. మీ ఆరోగ్యం బాగోపోతే మీరు జీవితంలో ఏ పని చేయాలని కూడా మంచిగా అనిపించదు మరియు మీరు ఏ పని కూడా చేయలేరు. ఈ విషయాన్ని మీ అందరూ ఎప్పుడు గుర్తుంచుకోండి. మరియు స్నేహితులారా, మీ అందరికీ ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని చెప్తున్నాను. మీరు మీ జీవితంలో ఎప్పుడూ మనిషి కాకుండా ఈశ్వరుణ్ణి నమ్మండి. ఎందుకంటే వారి గుడిలోనే ఇప్పటి వరకు ఎవరు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లలేదు. వారి గుడికి వెళ్లిన వారికి అన్ని కూడా తప్పకుండా లభిస్తాయి మరియు వారి జీవితం కూడా మారిపోతుంది. మరియు స్నేహితులారా, మీరు నిజమైన మనసు నిజమైన శ్రద్ధతో భగవంతుని జ్ఞాపకం చేసుకుంటే, వారి పూజా పాఠం చేస్తే భగవంతుడు మీ జీవితాన్ని కూడా మార్చగలడు. చాలా రోజులుగా మీరు మీ జీవితాన్ని మార్చలేకపోతున్నారని మాకు తెలుసు. మీరు ప్రతి శనివారం శని దేవాలయాన్ని సందర్శించి వారి పూజ హారతి చేయండి. వారి పూజ పాఠం చేయండి. వారిని ధ్యానం చేయండి. ఎందుకంటే భగవంతుడు శని దేవుడికి భక్తులుగా మారిన వారు, వారి పూజా పాఠం చేసేవారు వారి గుడికి వెళ్లి వారి జీవితం ఏదో ఒక రోజు తప్పకుండా మారుతుంది. మరియు స్నేహితులారా, ఎవరైతే నిజమైన నిష్ఠతో నిజమైన భావంతో శని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారో వారి జీవితంలో ఏదో ఒక రోజు తప్పకుండా మారడం ఖాయమవుతుంది. మరియు మెల్లమెల్లగా మీ జీవితం కూడా ఇప్పుడు మారడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీరు శనిదేవుడిపై చాలా విశ్వాసం ఉంచారు, చాలా నమ్మకం ఉంచారు. ఇప్పటి వరకు శనిదేవుడు మీ జీవితంలో ఎటువంటి మార్పు చేయలేదు, కేవలం ఎదురుచూపు మాత్రమే చేయించాడు. కానీ ఇప్పుడు మీరు చూడబోతున్నారు, భగవంతుడు శనిదేవుడు కేవలం ఎదురుచూపు మాత్రమే చేయించడు, బదులుగా ఎదురుచూపుల ఫలాన్ని కూడా ఇస్తాడు. మరియు స్నేహితులారా, ఎవరైతే ఎప్పుడు తమ జీవితంలో ధర్మాన్ని నమ్మరు, భగవంతుడిని నమ్మరు మరియు తప్పు పనులు చేస్తారు, పాపపు కర్మలు చేస్తారు, ఒకవైపు పాపపు కర్మలు చేసి భగవంతుడిని పూజిస్తారు, వారి జీవితాన్ని ఇప్పుడు శనిదేవుడు నాశనం చేస్తాడు. మరియు పాపం చేసి శనిదేవుడి గుడికి వెళ్లే వారికి శనిదేవుడి దయ లభించే బదులు న్యాయం లభిస్తుంది. వారికి భగవంతుడు శనిదేవుడి గుడిలో శరణు లభించదు, శరణు వారికి లభిస్తుంది, ఎవరైతే దానిని అర్హులవుతారో. మరియు మేము ఈ రాశికి చెందిన అన్ని జాతకుల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. మీరు ఏ విషయాన్ని మద్దతు ఇస్తారు, తప్పుకు చేస్తారా లేదా సరైన దానికి చేస్తారా, ఈ అన్ని విషయాలు మాకు తెలుసు. ఎందుకంటే మీ కర్మలే మీ గుర్తింపును చెబుతాయి. మీరు ఏమి చెప్పవలసిన అవసరమైతే లేదు. అవును, మరియు చింతించకండి, రాబోయే తదుపరి 24 గంటలలో ఈ సంఘటన తప్పకుండా జరుగుతుంది. మరియు అదృష్టం కూడా ఒక మలుపు వద్దకు వచ్చి నిలబడుతుంది. అక్కడ అందరూ చాలా చెడ్డ అపనిందలు వేశారు, కానీ ఆ అపనిందలు ఇప్పుడు మీ శత్రులకు జరగబోతుంది. అవును, మీరు ఒక విభిన్నమైన అందమైన దృశ్యాన్ని చూడబోతున్నారు. మరియు బలవంతంగా ఈ సంఘటన ఎవరికో చాలా కఠినంగా మారబోతుంది. మీరు ఎంత చేతులు జోడించినా ఏడ్చినా సరే అది జరిగి తీరుతుంది. మరియు మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి, లేదా జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.